ప్రియమైన సహోదర సహోదరీమణులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మనం ధ్యానించబోయే దేవుని మహిమైన వాగ్దానం కీర్తనలు 91 అధ్యాయం 7 వచనం. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడిప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. ఈ వాక్యం దేవుని రక్షణ గురించి గొప్ప హామీ. ప్రపంచంలో ప్రమాదాలు ఉన్నా దేవుడు తన పిల్లలను కాపాడుతాడు. ఈ వచనం భయపడే సమయాల్లో మనకు ధైర్యం ఇస్తుంది. 1000 మంది పడిపోవచ్చు, 10,000 మంది కూలిపోవచ్చు, అంటే మన చుట్టూ కష్టాలు ఉండవచ్చు, కాని దేవుని కాపాడే చేయి మన మీద ఉంది. దేవుని రక్షణ ఎలా ఉంటుంది? దేవుని రక్షణ 2 విధాలుగా ఉంటుంది. 1. కనిపించే రక్షణ. 2. కనిపించని రక్షణ. మీరు ఎన్నో ప్రమాదాల నుండి తప్పించబడ్డారు. మీకు తెలియకుండానే దేవుడు కాపాడాడు. భయాన్ని జయించడం ఎలా? భయం శత్రువు నుంచి వచ్చే ఆయుధం, కాని విశ్వాసం దేవుని నుండి వచ్చే శక్తి. మీరు దేవునిపై విశ్వాసం ఉంచినప్పుడు భయం తగ్గుతుంది. దేవుడు చెబుతున్నాడు, అపాయము నీ యొద్దకు రాదు. మనకు చేయవలసినది ఏంటి? దేవుని రక్షణ పొందాలంటే దేవుని సన్నిధిలో నివసించాలి, ప్రార్థన చేయాలి, దేవునిపై విశ్వాసం ఉంచాలి. దేవుడు తన పిల్లలను ఎప్పటికీ విడిచిపెట్టడు. ప్రియమైన వారులారా, మీరు ఈ రోజు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని రక్షణ మీ మీద ఉంది. మీరు భయపడవద్దు. దేవుడు మీకు కవచమై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోక తండ్రి, ఈ రోజు నీ వాక్యమునకు కృతజ్ఞతలు. ప్రభువా, కీర్తనలు 91 అధ్యాయం 7 వచనంలో నీవిచ్చిన వాగ్దానం మా జీవితాలలో నెరవేర్చుము. మా ప్రక్కన 1000 మంది పడినా, మా కుడిప్రక్కన 10,000 మంది కూలినా, మాకు అపాయం రాకుండా కాపాడుము. ప్రభువా, మా కుటుంబాలను కాపాడుము, మా పిల్లలను కాపాడుము, మా ఇంటిని కాపాడుము, మా ఆరోగ్యాన్ని కాపాడుము. ఏ ప్రమాదము మా యొద్దకు రాకుండా నీ రక్షణతో మమ్మల్ని కప్పుము. భయాన్ని తొలగించుము, విశ్వాసాన్ని పెంపొందించుము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని నీ కృపతో కాపాడుము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని దేవుని వాక్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.